అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాళేశ్వరం కేసును అసెంబ్లీలో సిబిఐకి చెప్పడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చౌటుప్పల్లో నిరసన తెలిపారు. దాన్ని ఒకసారి మనం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎందుకు ఈ నిరసన తెలియజేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ మీద బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై రాజకీయ కుట్రలు చేస్తా ఉన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అయినప్పుడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు. ఇలా దాని మీద ఏదో జరిగిందని, జరగరాంది జరిగిందని బదనాం చేసుకుంటూ ఘోష్ కమిషన్ వేసినారు. ఘోష్ కమిషన్ అనే ఆ కమిషన్లో రిపోర్ట్ ఏముందంటే ఏమీ లేదు. అధికారుల మీద 6,15,00,000 రూపాయలు రికవరీ చేయమని చెప్పారు. కానీ ఆ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు అయిన ఖర్చు ఎంత అంటే 5 కోట్ల రూపాయలు. మరి ఈయన చేసింది ఏందో, ఆ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఏందో కొండందోవి ఎలకని కూడా పట్టలేకపోయారు. అలా ఏమీ లేదు, పసలేదని తెలిసి ఏ విధంగానైనా కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందుల పాలు చేయాలని కాంగ్రెస్ బీజేపీ పార్టీ కుమ్మక్కై మళ్ళీ ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ అని అదొక కొత్త నాటకం ఆడుతా ఉన్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో వారు అసెంబ్లీకే రావట్లేదు, ఈ కాళేశ్వరం కేసు పైన విచారణకు రావట్లేదు, కాళేశ్వరం పైన చర్చకు రావట్లేదు. అలాంటప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తారు సిబిఐకి ఇవ్వడాన్ని అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నది. మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం. ఘోష్ కమిషన్ పిలిచినప్పుడు కేసీఆర్ గారు వెళ్ళినాడు, అక్కడ చెప్పాల్సిన సమాధానాలు చెప్పినాడు. ఇక్కడ వీళ్ళకు ఎవరు సమాధానాలు చెప్పాలనో ఆ సమాధానం చెప్పడానికి ధీటైన వాళ్ళు హరీష్ రావు గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్తారు. సందర్భం వచ్చినప్పుడు వస్తాడు, రాననే క్వశ్చన్ లేదు. ఏ సమయంలో రావాలనో ఆ సమయంలోనే వస్తుంది పులి. ఎప్పుడు పడితే అప్పుడు రాదు పులి. ఈ పిల్లులకు ఆ పులి అవసరం లేదు. ఈ పిల్లులకు అసెంబ్లీలోనే బెబ్బులి పులిలు ఉన్నాయి. ఈ బెబ్బులి పులిలోకే సమాధానం చెప్పలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. నిన్న సమాధానాలు చెప్తా ఉంటే అభిమన్యునికి ఆ యుద్ధంలో ఎట్లయితే చుట్టుముకిరో ఇవాళ నిన్న కూడా మంత్రులు 6 మంత్రులు మంత్రివర్గం మొత్తం ఏక దాడి చేసినా గాని ఒక్కని ఏం చేయలేకపోయిర్రు. మా హరీష్ రావు గారు ఒక అభిమన్యులాగా అందరికి సమాధానం చెప్పి నీళ్లు దాపిచ్చిండు. వీళ్ళున్నాక ఆ పులి ఎందుకయ్యా? వచ్చేటప్పుడు వస్తుంది ఆ పులి అసెంబ్లీకి. రాబోయేది మొత్తం బీఆర్ఎస్ పార్టీ రోజులే. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. ఈ బీజేపీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా అవన్నీ కూడా ఫలితాలు రావు. ఇవాళ గల్లీలోనేమో పంచాయతీ, ఢిల్లీలోనేమో దోస్తీలకు. గల్లీలోనేమో పంచాయతీలకు, ఢిల్లీలోనేమో దోస్తు. ఇవాళ బీజేపీ పార్టీ సూచన మేరకే కదా సిబిఐ ఎంక్వైరీ ఏమైనా చేసిండు. ఎందుకంటే ఈయన కూడా గతంలో ఏబీవీపీ ఆ మూలాలు ఉన్నాయి. ఆ మూలాలతోటే అక్కడ ఆంధ్రలో బీజేపీ పార్టీతో అంటగాగుతున్న టీడీపీ పార్టీ నాయకుడు ఇలా గురువు. ఆ గురువుకు ఫలాలు ఇచ్చటానికే ఇవాళ రేవంత్ రెడ్డి ఏది చెప్తే ఆ గురువు ద్వారా చెప్పిస్తా ఉన్నారు బీజేపీ నాయకులు. ఈయన చేస్తా ఉన్నారు. అదే ఇవాళ ఇరిగేషన్ శాఖలో అంతా కూడా ఆంధ్రకు సంబంధించిన సలహాదారులే ఉన్నారు. మనకి ఎట్లా న్యాయం జరుగుతుందా? బనకచేలకు నీళ్ళు వదిలిపెట్టాలంటే ఎట్లా? ఈ ప్రాజెక్టులు మంచుకుంటే వాళ్ళకి నీళ్ళు పోతాయా? అందుకనే ఈ నిర్మాణం చేస్తలేడు. 250 కోట్లతోటి అయిపోయే నిర్మాణం. దీన్ని చేస్తే ఈ రైతాంగం అంతా సంతోషపడేవాళ్ళు. ఈ రైతాంగానికి నీళ్ళు వచ్చేటి. ఇలా వీళ్ళకి నీళ్లు రాకుండా ఆ నీళ్లను ఆంధ్రకు వదిలిపెట్టడానికే ఇవన్నీ కుట్రలు. ముఖ్యమంత్రి అనేది మర్చిపోయి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడేది ప్రజలంతా చీదరించుకుంటున్నారు. సరైన సమయంలో సరి అయిన కర్రు కాల్చి వాత పెట్టి రేపు జరగబోయే ఈ స్థానిక సంస్థ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో
కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్లాగనే కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఏమవుతుందా? ఏమీ లేదు. అందులో ఏదో కాలయాపన చేయడానికి, ఏదో విధంగా ఇబ్బంది పెట్టడానికి ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఇలా నీళ్ళలో గడిగిన రత్నం లాగా బయటికి వస్తాడు. దాంట్లో ఏ బాధ లేదు. ఇంకెన్ని వేసుకోరి, మేము వెనకపోయేది లేదు. ఎన్ని కేసులు అయినాయి మా మీద. అప్పుడు తెలంగాణ ఉద్యమంలోనే వణుకు బెనుకు లేకుండా ఆంధ్ర వాళ్ళ మీద పోరాడి మా బక్కగా ఉన్న నాయకుడు అయినా కానీ తెలంగాణను సాధించుకున్నాడు. గిలో లెక్క. తప్పనిసరిగా కేసీఆర్ గారి నాయకత్వం ఈ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. కాళేశ్వరంపై ఇలాంటి ప్రజల మభ్యపెట్టడం కోసం తప్ప ఎలాంటిది లేదు అనేది, అదే విధంగా కాళేశ్వరంపై ఇది దుష్ప్రచారం చేయడం తప్ప వేరేది లేదని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామాన్ కృష్ణతో గణేష్, యాదాద్రి భువనగిరి జిల్లా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.